హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గోరుచిక్కుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మనము రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం గోరుచిక్కుడు, కానీ నేను చూపించే ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంకి కానీ చపాతీకి రొట్టెకి దేని కాంబినేషన్గా తీసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి మనలో ఈ గోరుచిక్కుడు అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక మనం ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ మనము గోరుచిక్కుడు తీసుకొని దాన్ని ఇలా గిల్లుకోండి. మనం కట్ చేయకుండా దీన్ని ఇలా గిల్లుకుంటే దానిలో ఉన్న తోలంతా వస్తుంది, కాబట్టి గిల్లు కూడా చాలా మంచిది. సో అలా గిల్లుకున్న తర్వాత ఫస్ట్ మనం దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, నీళ్లు వేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. మరీ ఎక్కువగా పెడితే మెత్తగా ఉడికిపోతుంది, కాబట్టి ఒక్క విజిల్ చాలు. అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఈలోపు వేరే ప్రాసెస్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను. దానికి మధ్యలో ఇలా ఘాటు పెడితే మనకు తోలు తీయడానికి ఈజీగా ఉంటుంది, కాబట్టి ఉడికిన తర్వాత ఇలా ఘాటు పెట్టుకొని ఉడికించుకొని చల్లారిన తర్వాత తోలు తీసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇక నెక్స్ట్ మనం వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల పెరుగు, దాంట్లో కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని బాగా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ రెడీ అయిపోతే మన కర్రీ అనేది ఒక 5-10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చీలు ఇవి కూడా వేసుకొని కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి కూడా వేసి మంచిగా బాగా ఎర్రగా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది ఫస్ట్ వేసేద్దాము. సో చూసారు కదా, ఫస్ట్ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వనిద్దాము ఆనియన్స్ని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసేసి కలిపేసి ఉప్పు వేసేయండి. మీరు ఉప్పు వేయకుంటే ఉప్పు కూడా వేసేసి కలిపేసుకొని మనము మూత పెట్టుకొని కొంచెం నూనె అంతా మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మనకి ఎక్కువ టైం పట్టదు అండి ఇది ఉడకడానికి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అస్సలు పట్టదు. సో చూసారు కదా, ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు కూడా మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసి కొన్ని నీళ్ళు వేసి కలిపేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఒక్క 3-4 నిమిషాల్లోనే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలా మూత పెట్టుకొని ఇక మనము ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మనకి మంచిగా ఒక విజిల్ వచ్చేసి ఉంటుంది చోలకాయ అంటే గోరుచిక్కుడు, అది కూడా స్టవ్ బంద్ చేసేసి మూత తీసి పెట్టండి, చల్లారుతుంది. లేకపోతే మూత అలాగే పెడితే మనకి మెత్తగా అయిపోతుంది, కాబట్టి మూత తీసి పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను ఉప్పు చెక్ చేశాను, కొద్దిగా ఉప్పు తక్కువ పడింది కాబట్టి కొద్దిగా ఉప్పు వేశాను. సో చూసారు కదా, మంచిగా నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి మనం ఉడికించుకున్నాం కదా గోరుచిక్కుడు, అది కూడా వేసేసి నీళ్ళతో పాటు వేసేయండి. మరి నీళ్ళు ఎక్కువగా ఉంటే కొన్ని తీసేయండి, లేదంటే కొన్ని నీళ్ళుంటే నీళ్ళతో పాటు వేసేసి కలిపేసి మీరు ఇన్కేస్ ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిగ్గా ఉంటే పర్వాలేదు, ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు కూడా వేసుకొని ఇంకా కలిపేసుకొని మంచిగా దగ్గరికి పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అంతే అండి, మన గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా. సో చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా జనరల్గా మీరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నా వీడియోస్ అస్సలు మిస్ కాకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఈ వంట నేర్చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో చూస్తారు కదా, ఇలా చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కాకండి.